రైతన్నల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటును మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతన్నలకు తోబుట్టుగా నిలిచిండు కేసీఆర్. ఇవన్నీ ఎవరు అవునన్నా కాదన్నా ఇదంతా ఒక చరిత్ర. అలాంటి కేసీఆర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజంగా నాలాంటి వాళ్లకు 25 ఏళ్ళు ఉద్యమంలో, ప్రభుత్వంలో, ప్రతిపక్షంలో వారి అడుగు జాడల్లో నడిచినటువంటి ఒక గొప్ప అవకాశం ఇలా మాలాంటి నాయకులను ఎంతోమందిని తీర్చిదిద్దింది కూడా కేసీఆర్ గారే. ఎంతోమందిని ఇలా గొప్ప గొప్ప ఉద్యమకారులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా, పాలనా దక్షులుగా, శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా ఒక కొత్త తరాన్ని తెచ్చింది కూడా కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారికి మీ అందరి పక్షాన, నా పక్షాన హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓటమి తాత్కాలికమైంది. మళ్ళీ కేసీఆర్ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మనందరి ప్రార్థనలు, దీవెనలు, ఆ భగవంతుడి ఆశీస్సులతో తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. దానికోసం మనందరం కూడా ఒక్క తాటి మీద నడుద్దాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. జై తెలంగాణ. కొద్దిగా జర బాజు అట్టి ప్లీజ్. ఓ మీడియా వాళ్ళకు, ఓ లైవ్ లేరే తమ్ముడు మీరు కూడా, ఏ బాబు ఎనికి మీరు కొద్దిగా జరగాలమ్మా, కొద్దిగా జరగాలి. కొద్ది జరగమన్నా కదా మీరే. ఖైరతాబాద్ కింద మైక్ వస్తలేదా చెక్ చేసుకో. ఇప్పుడు వస్తుందా? ఇది వస్తుందా? అట్లా కాదా? ఇది ఓకేనా? అరే అది రాకపోతే మేము చూడాలన్నా, ఆమె చూసుకో. చెక్ చేయ. ఇప్పుడు హరీష్ అన్న గారు మాట్లాడారు, రాష్ట్రంలో మన జాతిపిత జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏమ్మా నీకు చెప్తున్నా కదమ్మా, ఏమ్మా పక్కన రండి. ఏమ్మా వెనక టీవీ లైవ్ వస్తలేదు. అయితే ఈరోజు తెలంగాణ భవన్లో ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నటువంటి శుభతరుణంలో సహకరించినటువంటి కార్యకర్తలు, నాయకులు, ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, రెండోది దయచేసి మన నాయకుని పుట్టినరోజు అంటే మనకు పండుగ దినం. అందుగురించే అద్భుతమైనటువంటి వంటకాలు పెట్టినాము, అన్నీ కించుకాటే. కాబట్టి అందరూ కూడా దయచేసి, ప్లేస్ కూడా విశాలంగా ఉంది, అందరు భోంచేసి పోవాలని చెప్తూ, ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు మాట్లాడే ముందు, జననం మరణం అనేది సర్వసాధారణం. మనిషి పుడతాడు, చస్తాడు. కానీ చరిత్రలో కొంతమంది వ్యక్తులు మిగులుతారు. రాజకీయ పార్టీలు రావడం సహజం. పార్టీలు వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ కావడం కూడా సహజమే. ఓసారి ఓడొచ్చు, ఓసారి గెలవచ్చు. కానీ భారతదేశ చిత్రపటంలో ప్రాణాలని సైతం